హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 9th క్లాస్ సోషల్ పాలిటీ ఫస్ట్ లెసన్ ప్రజాస్వామ్యం అంటే ఏమిటి, ప్రజాస్వామ్యం ఎందుకు అనే టాపిక్ కోసం మనం ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఏకైతే టాపిక్లోకి వెళ్దాం. ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలుసుకోబోయే ముందు కొన్ని దేశాల్లో ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉందో ఈరోజు మనం తెలుసుకుందాం. పాలకులు ప్రజలచే ఎన్నుకోబడి ఉన్న ప్రభుత్వ రూపాన్ని ఏమంటారు అంటే ప్రజాస్వామ్యం అని అంటారు. ప్రజాస్వామ్యం అంటే పాలకులు ప్రజలచే ఎన్నుకోబడితే ఏ విధంగా ప్రభుత్వం ఏర్పడుతుందో, ప్రజలచే ఎన్నుకోబడిన పాలకులు ఉండే ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం అని అంటారు. అయితే ప్రజాస్వామ్యాన్ని కొన్ని దేశాల్లో ప్రజాస్వామ్యం ఏ విధంగా మనుగడ సాగించింది, దాన్ని ప్రజాస్వామ్యం అనవచ్చా అనే కొన్ని ఉదాహరణలు అనేవి మనకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. అందులో మెయిన్గా పాకిస్తాన్లో ప్రజాస్వామ్యాన్ని పడగొట్టి తనకు తాను దేశానికి ముఖ్య పాలకునిగా ప్రకటించుకున్న వ్యక్తి ఎవరు అంటే పర్వేజ్ ముషారఫ్. 1999లో మొత్తం ప్రజాస్వామ్యాన్ని పడగొట్టి తనకు తాను పాలకునిగా ప్రకటించుకున్నాడు. అయితే ఎప్పుడు 1999వ సంవత్సరంలో, అంటే 1947లో పాకిస్తాన్కి ఇండిపెండెన్స్ వచ్చినా కానీ కొన్ని సంవత్సరాల వరకు పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం అనేది నెలకొల్పినా సరే పర్వేజ్ ముషారఫ్ 1999లో ప్రజాస్వామ్యాన్ని పడగొట్టి తనకు తాను దేశానికి ముఖ్య పాలకునిగా ప్రకటించుకున్నాడు. ఓకే, అయితే సిరియా ఒక చిన్న పశ్చిమ దేశం. సిరియా అనేది పశ్చిమాన ఉన్న ఒక దేశం. మొత్తం కూడా ఆసియా ఖండంలో సిరియా అనేది ఒక చిన్న దేశం, పశ్చిమాసియా దేశం. అయితే సవరించబడిన పాకిస్తాన్ రాజ్యాంగం అనేది లీగల్ ఫ్రేమ్వర్క్ ఆర్డర్ అనేది జారీ చేయబడింది. ఎప్పుడు సవరించబడింది అంటే రాజ్యాంగం సవరించబడి లీగల్ ఫ్రేమ్వర్క్ ఆర్డర్ అనేది జారీ చేశారు. ఎవరు అంటే ముషారఫ్ పాలకునిగా ఉండేటప్పుడు రాజ్యాంగం అనేది సవరించబడింది పాకిస్తాన్లో. ఎన్నవ సంవత్సరంలో అంటే 2002 ఆగస్టులో సవరించబడింది. లీగల్ ఫ్రేమ్వర్క్ ఆర్డర్ జారీ చేసిన వ్యక్తి ఎవరు అంటే ముషారఫ్ 2002లో ఆగస్టులో జారీ చేయడం జరిగింది. దీని ప్రకారం ఏంటి అంటే మొత్తం పాకిస్తాన్లో కూడా ఏది జరగాలంటే దేనికి కూడా స్వేచ్ఛ లేకుండా ఏది చేయాలన్నా ఒక పత్రికలోన మీడియా అయినా ఏమైనా ఏ కథనాలు రాయాలన్నా ప్రభుత్వానికి అడిగి కథనాలు అనేవి రాయాల్సి వచ్చేది. అంటే స్వేచ్ఛ అనేది పాకిస్తాన్లో ఏది చేయాలన్నా స్వేచ్ఛ అనేది పాకిస్తాన్లో లేకుండా పోయింది. ప్రభుత్వం అనేది మొత్తం కూడా తన ఆధీనంలో తెచ్చుకున్నాడు ముషారఫ్. ఓకే, నెక్స్ట్ ప్రజాస్వామ్యం యొక్క మొదటి లక్షణం. మనకి ప్రజాస్వామ్యం యొక్క లక్షణాలు అనేవి 4 టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ వన్ వచ్చి ప్రజాస్వామ్యంలో ఫైనల్ డెసిషన్ అనేది, తుది నిర్ణయం అనేది తీసుకునే అధికారం ప్రజలచే ఎన్నుకోబడిన వ్యక్తులకు ఉండడం అనేది మొదటి లక్షణం. అంటే ఫైనల్ నిర్ణయం అనేది ప్రజలచే ఎవరైతే ఎన్నుకుంటారో వారి చేతుల్లోనే ఉంటుంది అని చెప్పేది ప్రజాస్వామ్యం యొక్క మొదటి లక్షణం. అయితే ఈ విధంగా మనం తెలుసుకుంటే పాకిస్తాన్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు చైనా గురించి తెలుసుకుంటే చైనాలో క్వాంగువో రెన్మిన్ అనే పార్టీ, అంటే నేషనల్ పీపుల్ కాంగ్రెస్ అని పిలువబడే దేశ పార్లమెంటుని ఎన్నుకోవడం కోసం ఎన్ని సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి అంటే చైనాలో ఎప్పుడైనా సరే ఎన్నికలు అనేవి 5 yearsకి ఒకసారి జరుగుతుంటాయి. ఈ 5 yearsకి ఒకసారి ఎన్నికలు జరిగేటప్పుడు ఎవరైతే గెలుపొందాలో డెసిషన్ అనేది ఎవరి చేతిలో ఉంటుంది అంటే నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ చేతిలో ఉంటుంది. చేతిలో ఉండదు, నేషనల్ పీపుల్ కాంగ్రెస్ చేతిలో. అంటే నేషనల్ పీపుల్ కాంగ్రెస్ అనేది ఆ దేశ పార్లమెంట్ని నిర్ణయిస్తుంది. కాబట్టి చైనాలో ప్రజాస్వామ్యం అనేది అంతగా ప్రజాస్వామ్య దేశం చైనా అయినప్పటికీ అక్కడ ప్రజాస్వామ్యం అనేది సక్రమంగా మనుగడలో లేదు అని చెప్తుంది. ఓకే, అలా చైనా దేశాన్ని నియమించే అధికారం, చైనా దేశంలో ఏదైనా ఒక పార్టీని నియమించే అధికారం ఏ పార్టీకి కలదు అంటే నేషనల్ పీపుల్ కాంగ్రెస్కి ఆ చైనాలో అధికారం అనేది ఉంది. నెక్స్ట్ మెక్సికో స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? మెక్సికోకు స్వతంత్రం ఎప్పుడు వచ్చింది అంటే 1930లో మెక్సికోకు స్వతంత్రం వచ్చింది. అయితే మెక్సికో స్వతంత్రం తర్వాత తన అధ్యక్షుడిని ఎన్నుకోవడం కోసం ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తుంది అంటే 6 yearsకి ఒకసారి మెక్సికో 6 yearsకి ఒకసారి తన అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ఎన్నికలు నిర్వహించడం అయితే జరుగుతుంది. అయితే ఈ మెక్సికోలో
ఈ మెక్సికోలో ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇప్పటి వరకు పాకిస్తాన్లో తెలుసుకున్నాం. పాకిస్తాన్లో నెక్స్ట్ చైనాలో తెలుసుకున్నాం. ఇప్పుడు మెక్సికోలో తెలుసుకుందాం. అయితే మెక్సికోలో 1930 నుండి 2000 వరకు కూడా ఒక పార్టీ అనేది గెలుపొందుతుంది. ఒకే ఒక పార్టీ అనేది గెలుపొందుతుంది. స్టార్టింగ్ నుండి కూడా 2000 వరకు కూడా ఒకే ఒక పార్టీ. ఆ పార్టీ పేరు ఏం పేరంటే పిఆర్ఐ పార్టీ అనేది స్టార్టింగ్ 1930 to 2000 వరకు కూడా ఇదంతా కూడా ఒకే పార్టీ. పిఆర్ఐ పార్టీ ఇన్స్టిట్యూషనల్ రెవల్యూషన్ పార్టీ అనేది పిఆర్ఐ పార్టీ అనేది ఫస్ట్ నుండి కూడా గెలుపొందుతుంది. ఇది గెలుపొందడం అంటే ఇది ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ప్రతిసారి గెలుపొందడం కాదు. అంటే ఇది స్కామ్ చేసి ఒత్తిడిలకు గురి చేసి ఈ విధంగా ఒకే పార్టీ అనేది మిగిలిన పార్టీలకి ఏవి కూడా ప్రతిపక్షాలు అనేవి లేకుండా ఈ పిఆర్ఐ పార్టీ మాత్రమే గెలుపొందింది ఈ మెక్సికోలో. అంటే ఈ విధంగా చూసుకుంటే మెక్సికోలో ప్రజాస్వామ్యం ఉన్నట్టుగా లేనట్టుగా అంటే ప్రజాస్వామ్యం అనేది లేనట్టుగా. ఎందుకంటే ప్రతి పార్టీ అనేది గెలుపొందొచ్చు. అది ప్రజా ఆమోదంతో స్వేచ్ఛగా ఎన్నికలు జరగాలి. ఓటు హక్కు అనేది కూడా ఓటు హక్కు ఉండాలి. ఈ విధంగా ఎక్కడ జరగలేదు అంటే మెక్సికోలో కూడా జరగలేదు ప్రజాస్వామ్యం అనేది. అయితే ప్రజలకు ఎటువంటి ఎంపికకు అవకాశం కల్పించకుండా అది ఆమోదించిన అభ్యర్థులు మాత్రమే ప్రజలు ఎంపిక చేసుకునేలా చేసిన దేశం ఏది అంటే చైనాలో ఏంటంటే నేషనల్ పీపుల్ కాంగ్రెస్ ఏదైతే ఆమోదం పొందుతుంది, ఏ పార్టీకి అయితే తన మద్దతు చెబుతుందో ఆ పార్టీయే ఈ చైనాలో అనేది విన్ కావడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకు ఎటువంటి ఎంపికకు అవకాశం కల్పించకుండా అది ఆమోదించిన అభ్యర్థులను మాత్రమే ప్రజలు ఎంపిక చేసుకునేలా చేసే దేశం ఏది అంటే చైనా దేశం. అలానే వాస్తవంగా ప్రజలకు ఎంపిక ఉన్నట్లు కనిపించి వాస్తవానికి వారికి ఎంపికకు అవకాశం లేకుండా జరిగే ఎన్నికలు అనేవి ఏ దేశంలో జరిగాయి అంటే మెక్సికోలో 5 yearsకి ఒకసారి ఎన్నికలు అనేవి నిర్వహించడం అనేది జరుగుతుంది కదా. 6 yearsకి ఒకసారి మెక్సికోలో ఎన్నికలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఎన్నికలు నిర్వహించిన ప్రతిసారి ఒకే పార్టీ పిఆర్ఐ పార్టీ మాత్రమే వస్తుంది. కాబట్టి ఈ ప్రజలకు ఎంపిక ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ వాస్తవానికి అక్కడ స్కామ్ జరగడం ద్వారా, బెదిరింపుల ద్వారా ఈ విధంగా ఆ పార్టీ అనేది మనుగడలో కొనసాగుతుంది. ఈ విధంగా వాస్తవంగా ప్రజలకు ఎంపిక ఉన్నట్లు కనిపించినా వాస్తవానికి వారికి ఎంపికకు అవకాశం లేకుండా జరిగిన ఎన్నికలు ఏ దేశంలో కలవు అంటే మెక్సికోలో కలవు. నెక్స్ట్ ప్రజాస్వామ్యం యొక్క 2వ లక్షణం ఇప్పుడు చూద్దాం. స్వేచ్ఛ నిష్పక్షపాతమైన ఎన్నికలే ప్రజాస్వామ్యానికి పునాది. అంది. అంటే ఎన్నికలు అనేవి ప్రజల చేతిలో ఉన్న ప్రజలచే ఎన్నుకోబడిన వారికే ఫైనల్ డెసిషన్ అని చెప్పేది ఫస్ట్ లక్షణం. సెకండ్ది ఏంటి అంటే ఎన్నికల నిర్వహణ అనేది స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరగాలి అని చెప్పేదే ప్రజాస్వామ్యం యొక్క 2వ లక్షణం. ఓకే. అయితే సౌదీ అరేబియాలో మహిళలకు ఓటు హక్కు లభించిన సంవత్సరం ఎప్పుడు అంటే 2015. అంటే 2015 వరకు కూడా సౌదీ అరేబియాలో మహిళలకు ఓటు హక్కు అనేది లేదు. సౌదీ అరేబియాలో ఎప్పుడైతే 2015 తర్వాత ఓటు హక్కు అనేది మహిళలలో లభించింది. నెక్స్ట్ వన్, రష్యన్ మైనారిటీకి చెందిన వ్యక్తులు ఓటు హక్కును పొందడం కష్టంగా ఉండే విధంగా పౌరసత్వ నియమాలను రూపొందించిన దేశం ఏది అంటే ఎస్తోనియా దేశంలో రష్యన్ మైనారిటీకి చెందిన వ్యక్తులు ఓటు హక్కును పొందడం అనేది ఈ ఎస్తోనియా దేశంలో చాలా కష్టంగా ఉండేది. ఓటు హక్కు అనేది వాళ్ళకి కల్పించబడలేదు ఎస్తోనియాలో. ఈ విధంగా రష్యన్ మైనారిటీకి చెందిన వ్యక్తులు ఓటు హక్కు పొందడం కష్టంగా ఉండే విధంగా పౌరసత్వ నియమాలను రూపొందించిన దేశం ఏది అంటే ఎస్తోనియా దేశం. నెక్స్ట్ ఫిజీలో భారతీయ ఫిజియన్ ఓటు హక్కు కన్నా స్థానిక ఫిజీ పౌరుని యొక్క ఓటు హక్కుకు ఎక్కువ వాల్యూ ఉండేలా ఎన్నికల వ్యవస్థ అనేది ఉండేది. ఎక్కడ భారతీయ ఓటు హక్కు కన్నా ఫిజియన్ ఓటు హక్కు వాల్యూ ఎక్కువగా ఉండే దేశం ఎక్కడ అంటే ఫిజీలో. ఓకే. నెక్స్ట్ ప్రజాస్వామ్యం యొక్క 3వ లక్షణం ఏమిటి? ప్రజాస్వామ్యం యొక్క 3వ లక్షణం కానీ మనం గమనించినట్లయితే ప్రజాస్వామ్యంలో ప్రతి వయోజన పౌరునికు ఒక ఓటు హక్కు ఉండాలి. ఆ ప్రతి ఓటుకు ఒకే విలువ ఉండాలి అని చెప్తుంది. అంటే ప్రతి వ్యక్తికి వారి యొక్క ఓటు అనేది చాలా వాల్యుబుల్ అని చెప్పేది ప్రజాస్వామ్యం యొక్క 3వ లక్షణం. ఓకే. ఫస్ట్ ప్రజలే ఎన్నుకోబడిన ప్రతినిధులు. సెకండ్ వన్ వచ్చి
ఆ యొక్క ఎన్నికలు అనేవి నిష్పక్షపాతంగా. థర్డ్ వన్ వచ్చి పౌరుని యొక్క ఓటు హక్కు అనేది చాలా వాల్యుబుల్. ఒకే ఒక వయోజుని యొక్క ఓటు హక్కు అనేది దానికి ఒకే ఒక విలువ అనేది ఉంటుంది అని చెప్పేది మూడవ లక్షణం. నెక్స్ట్, శ్వేతజాతి మైనారిటీ పాలన నుండి స్వతంత్రం జింబాబ్వే ఎప్పుడు పొందింది అంటే తెల్లవారి నుండి ఈ తెల్లవారు అనేవారు జింబాబ్వేలో చాలా తక్కువగా ఉండేవాళ్ళు. కానీ వారి యొక్క ఆధిపత్యమే ఎక్కువగా ఉండేది. మన భారతదేశంలో ఏ విధంగా జరిగిందో జింబాబ్వేలో కూడా ఈ తెల్లవారు నుండి ఈ తెల్లజాతి మైనారిటీ పాలన నుండి స్వతంత్రం అనేది జింబాబ్వే ఎప్పుడు పొందింది అంటే 1970వ సంవత్సరంలో జింబాబ్వేకు స్వతంత్రం వచ్చింది. ఓకే, నెక్స్ట్, అప్పటి నుండి కూడా ఎప్పుడైతే 1980 నుండి జింబాబ్వేకు స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా 2017 వరకు కూడా జింబాబ్వేలో పరిపాలించిన పార్టీ ఏది అని అంటే ఏ పార్టీ, దాని యొక్క అధ్యక్షుడు ఎవరు అంటే జాను పిఎఫ్ పార్టీ అనేది 2017 వరకు కూడా ఈ 1980 నుండి 2017 వరకు ఒకే పార్టీ జింబాబ్వేలో మనుగడ కొనసాగించింది. అది జాను పిఎఫ్ పార్టీ. దాని యొక్క అధ్యక్షుడు రాబర్ట్ మొగాబే. ఓకే, రాబర్ట్ మొగాబే. అయితే రాబర్ట్ మొగాబే అధ్యక్షత పదవి నుండి తొలగించబడిన సంవత్సరం ఎప్పుడు అంటే 2017. పూర్తి వ్యతిరేకత ఆ దేశంలో రాబర్ట్ మొగాబేకు వచ్చిన తర్వాత అతను అధ్యక్ష పదవి నుండి తొలగించబడ్డాడు. అది ఎన్నవ సంవత్సరం అంటే 2017వ సంవత్సరం. నెక్స్ట్, ప్రజాస్వామ్యంలో పాలకులకు ప్రజామోదం అవసరమని ఉదాహరణగా తెలియజేసిన దేశం ఏది అంటే జింబాబ్వే దేశం ఏం చెప్పింది అంటే ప్రజాస్వామ్యంలో పాలకులకు ప్రజా ఆమోదం అనేది ఖచ్చితంగా ఉండాలి, లేకుంటే మనుగడ అనేది కొనసాగదు, అంటే ఆ దేశంలో ఆ పార్టీ అనేది గెలవదు అని చెప్పింది ఏంటంటే జింబాబ్వేలో రాబర్ట్ మొగాబే పరిపాలన అనేది కొనసాగించారు. కానీ ప్రజలలో తీవ్ర వ్యతిరేకత రావడం వలన అతను ఆ పదవి నుండి తొలగించబడ్డాడు. కాబట్టి ప్రజాస్వామ్యంలో పాలకులకు ప్రజా ఆమోదం అవసరమని ఉదాహరణగా తెలియజేసిన దేశం ఏది అంటే జింబాబ్వే. నెక్స్ట్, ప్రజాస్వామ్యం యొక్క 4వ లక్షణం ఏది? ప్రజాస్వామ్యం యొక్క 4వ లక్షణం రాజ్యాంగ చట్టం పౌరుల హక్కులు నిర్దేశించిన పరిమితుల్లోనే ప్రజాస్వామ్య ప్రభుత్వ పరిపాలన అనేది కొనసాగుతుంది. రాజ్యాంగ చట్టం పౌరుల హక్కులు నిర్దేశించిన పరిమితుల్లోనే ప్రజాస్వామ్య ప్రభుత్వ పరిపాలన అనేది అంటే రాజ్యాంగ చట్టం అనేది ఏ విధంగా పౌరుల యొక్క హక్కులు నిర్దేశిస్తుందో ఆ విధంగానే ప్రజాస్వామ్యం యొక్క ప్రభుత్వ పాలన అనేది కొనసాగుతుంది. అంటే 4వ లక్షణం రాజ్యాంగం గురించి చెప్తుంది. ఓకే, ఈ విధంగా ప్రజాస్వామ్యం యొక్క లక్షణాలు 4గా వివరించబడ్డాయి మనకి టెక్స్ట్ బుక్లో. అయితే గూగుల్, యాహూ వంటి ప్రసిద్ధ వెబ్సైట్లో పరిమితులపై పరిమితులను విధించడం ద్వారా ఏ ప్రభుత్వం ఇంటర్నెట్లో ఉచిత సమాచార ప్రవాహాన్ని నిరోధించింది అంటే చైనా అనేది గూగుల్, యాహూ వంటి ప్రసిద్ధ వెబ్సైట్లు వాటిపైన పరిమితి విధించింది. అంటే వాటి యొక్క ఇంటర్నెట్లో ఉచిత సమాచార ప్రసారం అనేది నిషేధించబడిన దేశం ఏది అంటే చైనా దేశంలో నిషేధించారు. ప్రపంచ చరిత్రలో అత్యంత దారుణమైన కరువుగా పిలువబడిన కరువు ఎప్పుడు వచ్చింది అంటే చైనా కరువు అనేది ప్రపంచంలో అత్యంత దారుణమైన కరువుగా పిలువబడిన కరువు. ఇది 1958 నుండి 1961వ సంవత్సరాల మధ్య వచ్చింది. నెక్స్ట్, నియంత పాలనలో ఉండే దేశాలు పాలనలో ఉండే కొన్ని దేశాలు ఏంటి అంటే చిలీలోని ఉన్న పినోసెట్, పోలాండ్లోని జెరూజెల్స్, నైజీరియాలోని సానీ అబాచా, ఫిలిప్పైన్స్లో ఉండే ఫర్డినాండ్ మార్కోస్. ఇవన్నీ కూడా నియంత పాలనలో ఉండే దేశాల కిందకి వస్తాయి. చిలీ, పోలాండ్, నైజీరియా, ఫిలిప్పైన్స్.